వాయిస్ క్లియర్గా ఉంది. దీంతో బాగా వస్తుంది. ఇది ఆఫ్ అది కూడా బాగా పర్వాలేదు. అదేమో పీపుల్కి, ఇదేమో కెమెరాకి. క్లారిటీ ఉండదు. ఒక నిమిషం, దీని స్పేస్ అప్. ఒక పని చేయండి, రెండు పెట్టుకోండి, ఇది బాగానే వస్తుంది. ఓకే, కాలేజీ అధ్యాపకులు, విద్యార్థులు, కాలేజ్ స్టాఫ్ అందరినీ సభ్యులు, ఇతర సౌకర్యాలను ఈ సందర్భంలో కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఆ వాయిస్ క్లియర్గా ఉంది కదా. శుభాకాంక్షలు. ఈరోజు కృష్ణుడి జన్మదినంగా సాధారణంగా సృష్టిలో క్రమం తప్పినప్పుడు అవతారమంతులు అవతరిస్తారు, నిర్వహిస్తారు. అందులో రెండు రకాలు ఉంటాయి: పరిమితమైన అవతారం, సంపూర్ణమైన అవతారం. పరిమితమైన అవతారం భూమి మీదకి వచ్చి ఆ లక్ష్యం సిద్ధించడాన్ని కనుమరులో భూమి మీద. సంపూర్ణమైన అవతారం భూమి మీద ఉంది, కొద్ది కాలం జీవించి మనుషులతో ప్రమేయం ఉంది, వాళ్ళ జీవన విధానాన్ని సంస్కరించి వాళ్ళ అనేక రకాలుగా కృషి చేసి మానవ జీవితంలో ప్రభావితం ప్రమేయం ఉంటుంది. అలా చూసినప్పుడు సంపూర్ణ అవతారాలు రాముడితో మొదలైంది, రామకృష్ణుడితో. కృష్ణుడు అనేక రకాలుగా అనేక పాత్రల్లో ప్రజల జీవనాలు, ఆనాటి సంఘంలో జీవనంలో మార్పులు చేర్పులు చేసి విశ్వ సంహారాన్ని సృష్టి రచన చేశారు. పోతే అమ్మకి కృష్ణుడికి సంబంధం ఏంటంటే, అమ్మ తన బాల్యంలోనే మన్నవలో గంగరాజు కృష్ణమూర్తి గారికి కృష్ణుడిగా దర్శనమిచ్చారు. ఆయన మొట్టమొదట అమ్మలో కృష్ణుడిని దర్శించారు. తర్వాత కృష్ణుడితో సామీప్యం పొంది అమ్మ మీద అలాంటి భావనలు కలిగిన వాళ్ళు యార్లగడ్డ రాఘవయ్య. ఆయన పాటలు కూడా అమ్మ మీద ఆశయంగా రచించారు. అయితే జిల్లెళ్ళమూడిలో చేయటం మొదలుపెట్టింది గోపాలమ్మ టైం నుంచి కృష్ణాష్టమి చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి కొనసాగుతుంది. ఈ అమ్మ కూడా పరిపూర్ణ అవతారం. ఎందుకంటే జీవనంలో ఉన్న అనేక విషయాలు, సంఘంలో ఉన్న అనేక విశేషాలు అన్నీ తను పట్టించుకుంది, నిర్ణయం చేస్తుంది. అయితే అమ్మ సంపూర్ణ అవతారంలో విలక్షణమైనది ఏంటంటే మాతృత్వంతో కూడిన అవతారం, మాతృత్వం యొక్క సంపూర్ణ అవతారం. అందువల్ల భక్తులకి అన్న శిశువులుగా భావించిన అమ్మ అందరికీ అమ్మ దగ్గర ఎక్కువ స్వామి. అప్పుడు అమ్మ కూడా కృష్ణుడిలాగే అనేక రకాలుగా సమస్యల్ని సంస్కరించింది, సమస్యలను తీర్చిదిద్దింది, జీవితాల్లో క్రమాన్ని ఇంటర్ఫీర్ అయ్యి వాటిని మార్చింది. ఇలా చూసినప్పుడు కృష్ణుడు అమ్మకి సామీప్యాలు కొద్దిగా కనపడుతుంది. అయితే కృష్ణాష్టమి సెలబ్రేషన్లో విలక్షణమైనవి ఏంటంటే ఈ ఉట్టి పట్టడాలు, కృష్ణుడు ఉట్టి మీద ఇవి తీసుకుంటారు ఇలాంటి విశేషాలు కృష్ణుడి గురించి విశేషంగా చెప్పడం. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, కృష్ణుడు వెన్నారిని దొంగిలించడానికి అనేది ప్రశ్న. ఇక్కడ దానికి మౌలికమైన సమాధానం ఏంటంటే, గోపికలు ఎంతో భక్తి శ్రద్ధలతో పాలు పెరుగుని చేసి దాన్ని ఏర్పరిచేవాళ్ళు, వాటిని కృష్ణుడు తీసుకున్నాడు, పదార్థం కాదు అని మౌలికమైన. రెండో విషయం ఏంటంటే, ఉట్టి కొట్టడం ఏంటి? ఉట్టి అందరూ ఏమనుకుంటారు, ఇది దేవుడి కోసం దేవుళ్ళు ఆడుతున్నారు. అమ్మ వాక్యం ఏంటంటే, దేవుళ్ళు ఆడినా దొరికిన వాడు దేవుడు. అట్లాగే ఉట్టి కోసం ఎక్కడ కూడా దేవుడి కోసం దేవుళ్ళు ఆడుతున్నారు. రెండో కోణం ఏంటంటే, దానికి మనిషి జీవితంలో అనేక ఆశలు, ఆశయాలు, కోరికలు, అభిలాషలు, లక్ష్యాలు అనేక ఉంటాయి. అందులో కొన్ని చేరుతాయి, కొన్ని చేరుతాయి.
కానీ మనిషి జీవించినంతకాలం ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ అమ్మ ఏం చెప్తుందంటే కోరికలు లేకపోవడం అనుకుంటాం కూడా ఒక కోరికే, ఏదైనా ఒక కోరికే, ఆధ్యాత్మికత కూడా ఒక కోరికే. దాన్ని కొంచెం విశదీకరిస్తే మనిషి ఉన్ననాళ్ళు కోరికుంటాడు, తను ఉన్ననాళ్ళు కోరుకుంటాడు. అందుకని అమ్మ ఏం చెప్పిందంటే ధనమూలం మీద జగత్తాను. ప్రాచీన ఏం చెప్పారంటే ధనమూలం మీద జగత్తాను. మనిషి ఉంటే కదా మిగతా కావాల్సి వచ్చింది. అందువల్ల మనిషి ధనమూలం మీద జగత్తని, మనిషి ఉన్ననాళ్ళు కోరికలు ఉంటాయి. కనపడేదంతా దానికి కనపడనది శక్తి అని కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయాలి, ఏమి అవలంబించాలంటే కనపడే జగత్తుకి అనుకూలంగా జీవిస్తా, మంచితనంతో జీవిస్తా, అందులో కావాల్సినవి సాధించుకుంటా, కనపడని దేవుడిని దైవశక్తిని నిత్యం ఆసక్తితో గమనిస్తా, వేడుకుంటా, ఆరాధిస్తూ ఉంటే ఈ దేవుళ్ళు ఆడినా దొరకని దేవుడు దొరికే అవకాశం ఉంది. ఎప్పుడైతే దేవుళ్ళు ఆడినా దొరకని దేవుడు మీకు లభించాడు, మీకు ఇలా కొట్టే కోరికలు, తీరని కోరికలు కూడా మీకు తీరే అవకాశాలు, మీ జీవిత లక్ష్యాలు, మీ యొక్క అంబిషన్స్ ఇవన్నీ తీరే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మనం ఎక్కువ టైం తీసుకున్నాము. అమ్మ, కృష్ణుడు, లక్ష్యాలు, కోరికలు, పనులు ఈ విధంగా క్రమంగా ఆలోచించుకుంటా సాధన మార్గంలో వెళితే మనకి ఇవన్నీ సిద్ధిస్తాయి. అమ్మ చెప్పిన తన మూలం నిజం జగత్తని, తను ఉన్ననాళ్ళు ఇవన్నీ తప్పవు. ఏ వ్యక్తి అయినా దైవం కోసం ప్రార్థిస్తూ తన జీవన సాఫల్యం అవడానికి కోరుకుంటాం. ఇవన్నీ కూడా సాధారణ విశేషాలు. ఈ శుభ సందర్భంలో అమ్మ, నాన్నగారు, హైమ ఉన్న వారందరికీ విశేషంగా కరుణ, అనుగ్రహం వర్షించాలి. సత్సంబంధాలు, సత్ఫలితాలు, జయాలు కలిగించాలని అమ్మని మనవి చేసుకుంటా నేను మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటాను. అదే ఉంటుంది. దాని బదులు ఒక నిమిషం జై చెప్తాము అని చెప్తానండి. తీసుకున్నాను చేస్తా. ఫస్ట్ మీరు జై చెప్పండి. జై చెప్పంగా నాకు ఏమని చెప్తా. అలాగే. కృష్ణాష్టమి సందర్భంగా అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి అని తెలుసు, కానీ ఇవాళ దుర్గాష్టమి కూడా. కృష్ణుడితో పాటు అదే టైంలో దుర్గమ్మ వారు కూడా పుట్టారు. ఓకే, మనందరికీ కూడా అందరింట్లో కృష్ణాష్టమి వేడుకల యొక్క వైభవాన్ని గురించి ఎంతో చక్కగా వివరించినటువంటి దినకరన్నయ్య గారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇక మనం ఇవాళ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. జై హో మాత. జై చెప్పండి. జై చెప్పండి. జై జగన్మాత అనసూయ మహాదేవికి, ఓంకార స్వరూపిణ అనసూయ మహాదేవికి, విశ్వ విరాట్ అనసూయ మహాదేవికి, అన్నపూర్ణేశ్వర అనసూయ మహాదేవికి, హైమవతీశ్వర అనసూయ మహాదేవికి, జగత్పిత నాన్నగారికి, జై బోలో బృందావన చంద్ర కృష్ణకి, శ్రీకృష్ణ పరమాత్మకు. జై హో మాత. మనందరం ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఘట్టం నానే వచ్చింది. కళాశాల విద్యార్థులు చాలా కష్టపడి ఇక్కడ కృష్ణుడి యొక్క ఉట్టిని కట్టారు. మొట్టమొదటిగా అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. మరి ఉట్టి కొట్టేటువంటి మొట్టమొదటి సువర్ణ అవకాశం ఎవరిని వరిస్తుందో అందరికీ తెలుసు కదా. మనందరూ అన్నయ్య దినకరన్నయ్య గారు వచ్చి మొదటిసారి ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అన్నయ్య గారు, దినకరన్నయ్య గారు రావాల్సిందిగా కూర్చుంది.
అందరూ కరతాళ ధ్వనులతో స్వాగతం పలకాలి. కొట్టడానికి ప్రయత్నం చేయండి, మా వాళ్ళు అవుతారు. ఒక నిమిషం. లాగేవారు ఎవరు? నాగార్జున. మరి నాగార్జున గెలుస్తాడా, దినకర్ అన్నయ్య గారి యొక్క ప్రయత్నం గెలుస్తుందో చూడాలి. ఇక్కడ వేదాంతంలో ప్రారంభము ప్రయత్నం రెండు ఉంటాయి. రెండు పుట్టేలు కొట్టుకుంటున్నాయంట. ఒకటేమో ప్రారంభం అట, ఒకటేమో ప్రయత్నం అట. సో అన్నయ్య గారి ప్రయత్నం గెలుస్తుందా, ప్రారంభ రూపంలో రావుతున్నటువంటి నాగార్జున గారు గెలుస్తారా చూద్దాం. ట్రై చేయండి. అన్నయ్య గారు ఇటు రండి, ఇటు రండి, ఇక్కడ నుంచోండి. కెమెరా కోసం ఇటు నుంచోండి, ఇక్కడ నుంచోండి. జై హో మాత. ట్రై చేస్తున్నారు అన్నయ్య గారు. మొదటిసారి కాబట్టి అన్నయ్య గారికి ఎక్కువ ఛాన్సెస్ ఇస్తున్నాం. తర్వాత అందరూ కూడా 3 ఛాన్సుల్లో తమ యొక్క విజయావకాశాలను చూసుకోవాలి. నెక్స్ట్ మన ప్రేమన్నయ్య సిద్ధంగా ఉండాలి. రావాలి, ప్రయత్నం చేయండి ప్లీజ్. రావాలి. కృష్ణుడు అంటే నిరసే ఆనందం. ప్రేమన్నయ్య, మన మేనేజింగ్ ట్రస్టీ ప్రేమన్నయ్య. నాగార్జున గారు ఏమన్నా మరి ప్రేమన్నయ్య గారి కోసం తగ్గిస్తారని చూస్తున్నాం. నాగార్జున గారు సిద్ధంగా ఉండండి. జై హో మాత. ప్రేమన్నయ్య కొట్టాలి, ఉట్టి కొట్టాలి. వెరీ గుడ్. ఒకటోసారి అయిపోయింది. నాగార్జున గారి భయం వేస్తుంది, అమ్మో ఎక్కడ అన్నయ్య కొట్టేస్తాడో అని. సూపర్ జంప్, ఎక్సలెంట్. సెకండ్ ట్రైల్, ఇక థర్డ్ ట్రైల్. వెరీ గుడ్. ప్రేమన్నయ్యకి ప్రేమపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు మన యొక్క అందరన్నయ్య గారి యొక్క సతీమణి, మనందరికీ ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి వదిన గారు, అక్కయ్య గారు, మీరు రావాలి. ట్రై చేయండి, పుట్టినే ట్రై చేయండి. అక్కయ్య గారు కొట్టనంటున్నారు. శేషత్తయ్య గారిని అడుగుదాం. అయ్యో మీరు రావాల్సింది, మేము వారినంటే మేము డిమాండ్ చేయలేం. మీరు రావాల్సింది. రండి. అందరత్తయ్య గారి మీద మా అందరికీ చనువు ఎక్కువ కాబట్టి వాడిని లాక్కొచ్చేస్తున్నాం. ట్రై చేయండి. పైగా కృష్ణుడికి అత్తయ్య ఎవరు? రాధమ్మ గారు. మరి మన అమ్మ కూడా కృష్ణుడే. ట్రై చేస్తున్నారు. ఒకటోసారి. వెరీ గుడ్. చాలా దగ్గరికి వచ్చారు. ఒకసారి నెక్స్ట్ వానక్కయ్య గారు సిద్ధంగా ఉండాలి. జై హో మాత. అక్కయ్య గారు రండి. వాణి గారు అయ్యో పూలు కడుతూ సిద్ధంగా ఉన్నారు. రావాలి మీరు. పూలు పక్కన ఇచ్చేయండి. పూలు తీసుకోండి. జై హో మాత. మనందరం కూడా అమ్మ కృష్ణుడిగా ఉన్నటువంటి ఘట్టాన్ని గుర్తు తెచ్చుకోవాలి. అమ్మ రాముడిగా దర్శనం ఇచ్చారు, కృష్ణుడిగా దర్శనం ఇచ్చారు. ఎవరెవరు ఏ రూపంలో భావిస్తే ఆయా రూపాల్లో అమ్మ దర్శనం ఇచ్చారు. ఇప్పటికీ ఇస్తున్నారు, ఇక మీదట కూడా ఇస్తారు. వానక్కయ్య గారు అక్క ఇటు కెమెరా కోసం. అక్కయ్య గారు గట్టిగా దేవుని దండం పెట్టుకుంటారు, అమ్మని దండం పెట్టుకుంటారు. అమ్మ విజయం ఇవ్వమని. అటు రండి కెమెరా కోసం. మనందరికీ తెలుసు జనని శివకామిని జయశుభకారిణి అనేటువంటి పాట అమ్మ మీద రాసిందే. మరి అమ్మ విజయం ఇచ్చేటువంటి తల్లి. వానక్కయ్య గారు వారి యొక్క ఓ మై గాడ్ మరొకసారి ప్రయత్నం చేస్తున్నారు. నాగార్జున గారు చాలా అవకాశం ఇచ్చేశారు. ఓ మై గాడ్. జై హో మాత. ఛాన్సెస్ ఆర్ ఓవర్. నెక్స్ట్ ఇప్పుడు మన తోట వరలక్ష్మక్కయ్య గారు ప్రయత్నం చేస్తారు. రండి రావాలి. ఏం పర్వాలేదు. అయ్యో మీ పూలన్నీ కృష్ణుడికి వెళ్తాయి కదా, ట్రై చేయండి. పర్వాలేదు రండి, నేను చెప్తాను, నేను తీసుకెళ్తారండి. రండి. సరే వారు రానంటున్నారు. సరే రమేష్ గారు మీరు రండి. రమేష్ అన్నయ్య రావాలి. శేష్మణ్ గారు రండి, మీరు రండి. ఫస్ట్ వారు వస్తారు. రండి. రావాలి. రమేష్ అన్నయ్య గారు మనందరి ప్రీతం అన్నయ్య. టెంపుల్స్ యొక్క బాధ్యతలు ఎంతో చక్కగా నిర్వహించి అమ్మ యొక్క నూతన విగ్రహం రావడంలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషించినటువంటి అన్నయ్య గారు ఒకసారి ప్రయత్నం చేస్తున్నారు. అమ్మా ఇది కేవలం ప్రదర్శనే. నిజంగా కనుక ఉట్టి కొడితే ప్రోగ్రామ్ అంతా మారిపోతుంది. మీరు కొట్టినా పర్వాలేదు, ఇంకో ఉట్టి మేము మార్చుకుంటాం. రమేష్ గారు ట్రై చేస్తున్నారు. ఒకటోసారి జై హో మాత చెప్పండి. జై హో మాత. అమ్మో ఆయన చాలా హైట్ ఉన్నారండోయ్.
నాగార్జున గారు భయపడుతున్నారు, ఎక్కడ నేను కనుక ఉట్టి కొట్టే అవకాశం ఇస్తే సుబ్బలక్ష్మి అక్కయ్య గారు నన్ను ఏమంటారేమో అని. ఏం పర్లేదు, ఇంకో ఉట్టి మార్చుకుందాం, ట్రై చేయండి. అయిపోయిందట. సో పద్మావతి అక్కయ్య గారు వచ్చారు, భజన పద్మావతి గారు. సూపర్ జెమ్. అది మనందరం కూడా పద్మక్కయ్య గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీ అంతటా మీరు వాలంటీర్గా రావాలి. వెరీ గుడ్. అక్కయ్య గారి అబ్బాయి గారు కూడా అమ్మ పాటలు పాడుతూ ఎంతో చక్కగా ఇనిషియేషన్ తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారికి కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన ఛాయాదేవి గారు వస్తున్నారు. అమ్మనామాన్ని ఎంతో రమణీయంగా ఆలపించేటువంటి ఛాయాదేవి అక్కయ్య గారు ప్రయత్నం చేస్తున్నారు. వెరీ గుడ్. ఎవరు? ఓకే. కుమారన్నయ్య, ఎలక్ట్రీషియన్ కుమారన్నయ్య రావాలి. అయ్యో రావాల్సిందే. అయ్యో నమస్కారాలు పెడితే కుదరదు, రావాల్సిందే. ఇటువంటి తర్వాత నెక్స్ట్ సాయి గారు, మీరు కూడా రావాలంటే కుదరదు. త్వరగా కుమారన్నయ్య మనందరికీ వడ్డించేవాడు మనవాడైతే అనేటువంటి మాట సరిపోయేటువంటిది కుమారన్నయ్యకి. ఓకే, పేరు వెరీ గుడ్. నెక్స్ట్ లాలన్నయ్య గారు అబ్బాయి. అన్నయ్య మీరు రావాలి, సిద్ధంగా ఉండండి. కుమారన్నయ్య జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఆ పరిశీలనలో ఎందుకో నాకు ఈసారి నాగార్జున గారు ఓడిపోతారేమో, కుమారన్నయ్య గెలుస్తాడేమో అనిపిస్తోంది. కుమారన్నయ్య చాలా తీక్షణంగా చూస్తున్నాడు. ఓ పక్కన సుబ్బలక్ష్మి గారేమో టైం అయిపోతుంది అనుకుంటున్నారు లోపల. ఇక్కడ పిల్లలేమో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు, ఎవరు కొడతారా, మాకు ఎప్పుడు ఛాన్స్ ఇస్తారు, మేము ఎప్పుడు అని. వెరీ గుడ్ అన్నయ్య, లాలన్నయ్య గారు అబ్బాయి త్వరగా రావాలి. అదిగోండి, చాలా కింద పెట్టేశారు. ఐ థింక్ పని నేను కొట్టేస్తే పడిపోతున్నాము. అమ్మ చేత అందరూ అమ్మ చాలామందికి చరణ్ అని, ప్రేమ అని ఇలా పేర్లు పెట్టారు. ఇప్పుడు చరణ్, అమ్మవారి యొక్క చరణం అలా జంప్ చేసి కొట్టడానికి ప్రయత్నం చేయాలి మనం కూడా. చూడండి, ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క అంశం నేర్చుకోవచ్చు. వెరీ గుడ్, వెల్ ట్రైడ్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇప్పుడు ఎవరు? ఇప్పుడు మన శేషక్కయ్య గారు వస్తున్నారు. రావాలి. అయ్యో అనౌన్స్ చేస్తాను, రావాలి. అక్కయ్య గారు నువ్వు వస్తావు, ట్రై చేయరా బాబు. శేషమణి గారు రండి. అయ్యో పవనన్నయ్య వాయువేగంతో రావాలి. పవనన్నయ్య, అదిగో మీ ఫ్యాన్స్ పిలుస్తున్నారు, రండి. స్వాగతం కృష్ణ అంటూ స్వాగతం పవనన్నయ్య. మరి పవనన్నయ్య గెలుస్తాడా, నాగార్జున గారి పనితనం గెలుస్తుందా? జై శ్రీకృష్ణ. పవనన్నయ్య కూడా కుమారన్నయ్య లాగా తీక్షణంగా గమనిస్తున్నాడు. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు అలా ఉట్టిని అలా చక్కగా కొట్టేద్దామని ట్రై చేశాడు, కానీ అవ్వలేదు. రెండోసారి ఓకే. సరళ గారు, సీతక్కయ్య గారు, సత్యవాణి గారు, చంద్రం గారు మొత్తం నెక్స్ట్ లైన్లో ఉండాలి. ఓకే, పవనన్నయ్య గారు ప్రయత్నం చేసి అమ్మాయి కొడుతుందిలే అని చెప్పేసి ఛాన్స్ ఇచ్చేసారు మనకి. ఇదిగోండి సత్యవాణి అక్కయ్య గారు రావాలి, పట్టుకోండి. ఇక లాభం లేదు, నేను లాస్ట్ రావడం. రండి, ఫోన్ పట్టుకోండి. సత్యవాణి గారు, పేరులోనే సత్యవాణి, ఎంత చక్కని పేరండి. మనం మాట్లాడేటప్పుడు సత్యమే పలకాలట, వారి పేరు ఆ విధంగా సూచిస్తుంది. వాళ్ళ ఆయన వారి పేరేమో ఆదినారాయణ గారు. చూడండి, సత్యం నారాయణ. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. ఎంతైనా మాస్టర్ కాబట్టి చక్కగా ప్రయత్నం చేశారు. వెరీ గుడ్, చాలా థ్యాంక్ యూ అక్కయ్య. ఇప్పుడు చంద్ర అక్కయ్య గారు రావాలి, రాకపోతే లాక్కు తీసుకెళ్తాం. రండి. అమ్మ యొక్క సుప్రభాత సేవ కానీ, సంధ్యావందనం కానీ, పౌళింపు సేవలో కానీ, అట్లానే ఉదయం పూట జరిగేటువంటి అమ్మ పూజా కైంకర్యాల్లో పార్టిసిపేట్ చేసే చంద్రక్కయ్య గారు ఇప్పుడు ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరోసారి, రెండోసారి, మూడోసారి జస్ట్ మిస్. నెక్స్ట్ మీరు
ఇప్పుడు అనుకోని అతిథి సుబ్బలక్ష్మి అక్కయ్య గారు ట్రై చేస్తారు. ఫస్ట్ మీరు ఇప్పుడు మీ పేరు అనేసి వస్తాడు మీరు రండి చెప్పాను, పర్లేదు రండి. మీ పేరు అనౌన్స్ చేసామ్మా రామ్మ. సుబ్బలక్ష్మి అక్కయ్య గారికి మీరు క్యాప్స్ కొట్టరా? మీకు అందరికీ డాన్స్ నేర్పింది ఎవరు? నగర సంకీర్తన తీసుకెళ్తుంది ఎవరు? మన అందరినీ క్రమశిక్షణలో ఉంచుతుంది ఎవరు? మాకు నిద్ర లేవాలంటే చాలా భయం, కానీ సుబ్బలక్ష్మి అక్కయ్య గారి యొక్క మీద భయపడిపోయి త్వరగా లేచేస్తాం. 5:30 అయిపోగానే చుట్టుకొని మొదలు పెట్టేస్తాం నగర సంగీతన. ఓకే, సమయాభావం వల్ల వారు ఎక్కువ ఛాన్సెస్ తీసుకోలేదు. అదిగోండి ఒక అన్నయ్య గారు ఔత్సాహికంగా వస్తున్నారు, హరిప్రసాద్ గారు. ఆయన పేరులోనే హరి ఉన్నాడు. ఏమో చూద్దాం మరి ఆయన వారి యొక్క అవకాశాన్ని వినియోగించుకుంటారో లేదో చూద్దాం. ఈయనేదో కొత్తగా ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. జై శ్రీకృష్ణ, జై హో మాత, ఓ గాడ్, వెరీ గుడ్, వెల్ ట్రైడ్. మరోసారి ప్రయత్నించవచ్చు. జై శ్రీకృష్ణ. ఈసారి గట్టిగా. ఇప్పుడు ఎక్కడున్నారు? సుందరక్కయ్య గారు ఎక్కడున్నారు? సుందరి వదిని గారు యాక్చువల్లీ ఎక్కడ? హరిప్రసాద్ అన్నయ్య గారు బాగా ట్రై చేశారు, వెల్ ట్రైడ్. రా. ఔత్సాహికుడైనటువంటి ఇంకొక బాలకృష్ణుడు వస్తున్నాడు. నీ పేరేంటన్నా? రమేష్. అబ్బో, వెరీ గుడ్, భాగవతం పేరు. వెరీ గుడ్, ట్రై చేసావు, వెరీ గుడ్, వెల్ ట్రైడ్. ఇటు తిరిగి. అది అలా ఉత్సాహంగా ఉండాలి. ఉత్సాహం మనలో భగవంతుడి లక్షణం. ఉత్సాహంగా ఉండాలి. ఆయనే స్వామి తలుచుకుంటే మొట్టమొదటి వచ్చేటువంటి గుణం ఉత్సాహం అట. ప్రవచనకారులు చెప్తుంటారు, అదిగో నీ పక్కనే వచ్చేస్తుంది. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. చాలు. నిమిష చాలు. కొట్టే వరకు వదలడం లేదు. ఏ రకమైనటువంటి పనినైనా చేపడితే అంతు తేల్చుకునే వరకు వదలకూడదనేటువంటి లక్షణాన్ని ఆ పిల్లల నుంచి మనం నేర్చుకోవాలి. నెక్స్ట్ ఎవరు? ఔత్సాహికంగా మీ అంతా మీరు ఎవరైనా వస్తారా? ఎవరు నెక్స్ట్? ఎవరు? రమేష్ గారి కుమార్తె గారు అను అక్కయ్య గారు వచ్చేస్తున్నారు. రండి. ఎవరో ఒకళ్ళు, మాకు సంబంధం లేదు. మీ కుటుంబం నుంచి ఎవరో ఒకళ్ళు. అదిగో వస్తున్నాడు. కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారట. సో తను కృషి చేద్దామని వస్తున్నాడు. ఋషి, వెరీ గుడ్. ఋషి పాట పాడతాడు. ఆ పాటకి ముగ్ధులో ఉన్న వాళ్ళు ఉండరు. ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నావు. ట్రై చేయి, మళ్ళీ ఒకసారి ట్రై చేయి. జై హో మాత. ఎవరిని? నెక్స్ట్ కళాశాల బాయ్స్ రావాల్సి ఉంది. అందరూ లైన్లో రండమ్మా. ఇక్కడికి వచ్చేసండి అందరూ. ఇప్పుడు సోమశేఖర్ శర్మ, వెల్ ట్రైడ్ అన్న, వెల్ ట్రైడ్. తమ్ముడు సరేట్రా, ఏదో దాని మీరా నా అమ్మనామని చెప్పు. జై హో మాత చెప్తుండు. అమ్మనామని చెప్పాలా? చెప్తున్నా ఏదో నీకే ఇష్టం, నీకేం చెప్పాలనిపిస్తే చెప్పు. ఏం పాట అనిపిస్తుంది పాడు. వాళ్ళందరూ రావాలి. ప్లీజ్. సరే, తమ్ముడి చేత మళ్ళీ ఇంకోసారి పాడిద్దాం. రండి. సోమశేఖర్, కమాన్. నీ ఇష్టం, తర్వాత సిగ్గుపడుతున్నావు అనుకుంటారు. కెమెరాలో రికార్డ్ అవుతుంది ఎవ్రీథింగ్. సోమశేఖర రావాలి. అయ్యయ్యో, కళాశాల పిల్లలంటే ఎలా ఉండాలి? ఓకే, మొత్తం మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల పిల్లల్లో ఎవరో ఒకళ్ళు ఉత్సాహంగా రావాలి. వాళ్ళని వెనక నుంచి ప్రేరేపణ చేస్తూ ఎవరెవరు శర్మని చూస్తున్నాం, అదిగో వస్తున్నాడు. ఈ వెనకాల నుంచి పెద్దవాళ్ళు పుష్ చేస్తే కానీ రావడం లేదండి. ఇదేంటండి, దారుణం అండి. ఉత్సాహంగా వాళ్ళందరూ వాళ్ళు రావాలి కదా. ఆడపిల్లలు అలా చేయరు కదూ. మీరందరూ స్త్రీ శక్తి. పేరు ఇంకా ఎవరైనా మీ ఇష్టం. ఈ పండుగ మనందరిది. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయాలి. వీళ్ళు వాళ్ళని లేదు, ఎవరైనా మీ అంతటా మీరు వాలంటీర్గా రావచ్చు.
చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా పండు ముసలివారైనా ఎవరైనా సరే ఇది అందరిల్లు, మనంతట మనం ఉత్సాహంగా వచ్చి పార్టిసిపేట్ చేయాల్సినటువంటిది. కొట్టేస్తారా? ఎన్నిసార్లు ట్రై చేస్తారు? కొట్టేస్తారా? మీ పేరు? నా పేరు యశ్వంత్. నేను ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ గోదావరి జిల్లా తణుకు నుంచి వచ్చాను. ఓకే, వెస్ట్ గోదావరి నుంచి వచ్చారు. మన బాపట్ల జిల్లాకి ట్రై చేస్తున్నారు. చూద్దాం. జై హో మాత. ట్రై చేయండి గట్టిగా. నువ్వు కూడా వెళ్ళి పదా మరి వచ్చేసేది. నీ పేరేంటి? దా రా రా రా. ఇది కొడతాడంట. ఎవరు? పేరు? ఓకే, పిలుస్తాను. నెక్స్ట్ సరళక్కయ్య గారు. మేము వచ్చి లాక్కొస్తాం, మీ ఇష్టం. మీ అంతా మీరు వస్తే సరే సరే, లేదంటే మేము లాక్కొస్తాం. వెరీ గుడ్. వెస్ట్ గోదావరి నుంచి వచ్చినటువంటి అన్నయ్య గారు బాగా ట్రై చేశారు. ఇప్పుడు సరళక్కయ్య గారు వస్తున్నారు. కమాన్ కమాన్. ఎండిసిలో అమ్మ సేవ చేసుకునేటువంటి అక్కయ్య గారు వస్తున్నారు. రండి రండి. మాతృశ్రీ డిజిటల్ సెంటర్ అమ్మకు సంబంధించినటువంటి సాహిత్య భాండాగారం అంతా కూడా అమ్మకు సంబంధించినటువంటి ఎన్నో అరుదైనటువంటి అపురూపమైనటువంటి చిత్రాలన్నీ కూడా ఎక్కడుంటాయి? మాతృశ్రీ డిజిటల్ సెంటర్లో ఉంటాయి. ఆ సెంటర్లో కార్యనిర్వహణ చేస్తున్నటువంటి అక్కయ్య గారు ఇప్పుడు ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మనం కృష్ణుడి రూపంలో ఉన్నటువంటి అమ్మ యొక్క చిత్రపటాలను కూడా అక్కడ చూడొచ్చు. వెరీ గుడ్ వెరీ గుడ్. అది అదృష్టం అంటే మరి చూడండి. అప్రమత్తత అంటారు. ఏ క్షణంలో అయినా కానీ ఏమరపాటు లేకుండా ఉంటే ఇట్లాంటి అరుదైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. నెక్స్ట్ ఇగో మన రాజమండ్రి అక్కయ్య గారు రావాలి. అయ్యో పట్టుకోండి. వస్తారు. రండి రండి, ట్రై చేయండి. నేను పట్టుకుంటారండి. అయ్యో సరే, అక్కయ్య గారు నడవలే ఉంటున్నారు. పోనీ ఉట్టి మీ దగ్గర తీసుకోమంటారా? ఇప్పుడు మనందరికీ బాగా సుపరిచితులు, జిల్లెల మూడు ఎవరు వచ్చినా పలకరించకుండా ఉన్నటువంటి పర్సన్ ఎవరు? రెడ్డి సుధా గారు వస్తున్నారు. జోర్సే తాలియా. రెడ్డి సుధ గారు, వారి యొక్క తండ్రి గారు అమ్మ సేవలో పునీతులయ్యారు. నెక్స్ట్ ఎవరు అనుకుంటున్నారు? అభిరామ్ వస్తున్నాడు. రెడ్డి సుధ గారు గట్టిగా ట్రై చేస్తున్నారు, కానీ నాగార్జున అవకాశం ఇవ్వడం లేదు. సరే, అయిపోయింది ఛాన్స్. అభిరాముడు ఏం చదువుతున్నావు నువ్వు? 7th క్లాస్ చదువుతున్నాడు. చూద్దాం. నాగార్జున జాగ్రత్త, 7th క్లాస్ పిల్లలు కాదు పిడుగులు. వెల్ ట్రైడ్. జై హో మాత. మనందరం కూడా నిరంతరాయమానంగా అమ్మ స్మరణ చేస్తూ ఉండాలి. అమ్మే కృష్ణుడు, కృష్ణుడే అమ్మ. అమ్మే కిటమ్మ, కిటమ్మే అమ్మ. ఇప్పుడు కృష్ణుడిని తన ఒళ్ళోనే పెట్టుకున్నటువంటి సంజయక్కయ్య గారు వచ్చేలోపు పెద్ద కార్తీక్ వస్తున్నాడు. పెద్ద కార్తీక్ ఫోటో తీశానండి. ఏం ఫోటోజెనిక్ అంటే హీరో లెక్కన ఉన్నాడు. రావయ్యా రా, ట్రై చేయనా. నిరంతరాయమానంగా అమ్మ జపం చేసే వాళ్ళలో ప్రముఖుడు. ఈ విశ్వజననీ పరిషత్ కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆఫీస్ క్లోజ్ అయ్యే వరకు నిరంతరాయమానంగా అమ్మనామం చేసేటువంటి వ్యక్తి మన పెద్ద కార్తీక్. ఆ విషయానికి చప్పట్లు కొట్టాలి. వెరీ గుడ్ వెరీ గుడ్, వెల్ ట్రైడ్. ఇంకా నువ్వు నామజపం అలాగే చేయాలి. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. నెక్స్ట్ సంజయక్కయ్య గారు వస్తున్నారు. కృష్ణుడిని నాటి ఒళ్ళో పెట్టుకున్నారు. మరి చూద్దాం, అదృష్టం పరీక్షించుకుందాం. మరి కృష్ణుడిని ఎత్తుకోండి. ఓకే, చివరిలో పెడతారు. చివరిలో పెట్టి కూర్చో. కృష్ణుడు గమనిస్తున్నాడు, మా యశోద కొడుతుందా లేదా అని. వెల్ ట్రైడ్. మరోసారి ఏమండో మీ కళాశాల వారు కదా అని చెప్పి పక్షపాతం చూపించకూడదు. నాగార్జున గారు పెడతారా? రండి ప్లీజ్. ఇప్పుడు వారంతటా వారు స్వయంగా ఉత్సాహంగా ఏమో ఈసారి డౌట్ వచ్చేస్తుంది, అన్నయ్య గారు కొట్టేస్తారేమో అని శివాన్నయ్య గారు వస్తున్నారు. ఉట్టి కొట్టడానికి. రమేష్ అన్నయ్య ఒక్క నిమిషం జాగ్రత్త. నాగార్జున మీ అందరికీ ఎవరు గుర్తుకొస్తున్నారు? అన్నయ్య చూడంగానే ఎవరు గుర్తుకొస్తున్నారు? వారి యొక్క పర్సనాలిటీ చూస్తుంటే ఎవరు గుర్తు రావట్లేదా? సరే, అన్నయ్య ట్రై చేస్తున్నా ప్లీజ్. జై హో మాత.
నెక్స్ట్ ఓంకారానందగిరి గారు వస్తారు, తర్వాత శేఖర్ అన్నయ్య. సత్యమూర్తి గారు ఓంకారానందగిరి అన్నయ్య కనిపించండి. నెక్స్ట్ మీరు రండి కొంచెం. అన్నయ్యకి డౌట్ వచ్చేస్తుంది, ప్రభాస్ అంత హైట్, మహేష్ బాబు కలరు, నాగార్జున గారు తడిచిపోతున్నారు, ఎక్కడ కొట్టేస్తారా అని. అస్సలు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వడం లేదు ఆయన. చూడండి నాగార్జున గారి ఫేస్ చూడండి, పాపం టెన్షన్ వచ్చేస్తుంది. సుబ్బలక్ష్మి అక్కయ్య గారు ఎక్కడ ఏమంటారో ఒకళ్ళ పొరపాటు కొట్టేస్తే అని. చాలా జాగ్రత్తగా చూడండి. మీ అందరికీ బాగా పరిచయమే మన అందరింటివికి రండి దగ్గర. ఒక చేపని పట్టుకునేటప్పుడు కొంగ ఆ విధంగా తీక్షణంగా పరిశీలించి చూస్తుంది, ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు గ్రాప్ చేద్దామా అని. అన్నయ్య గారు కూడా అంతే తీక్షణంగా చూస్తున్నారు. నాగార్జున గారు భయపడిపోయి అసలు వదలడం లేదు. టేక్ యువర్ ఓన్ టైం సార్, ఏం పర్వాలేదు. మా ఓంకారానంద గారు సహనశీలి, సో మనకు తొందర వచ్చిందే లేదు, ట్రై చేయండి. అన్నయ్య గారు గట్టిగా కొట్టే ఫిక్స్ అయిపోయారు. ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే విన్ననుకుని రెడీగా ఉన్నారు. ఔత్సాహికులకి అవకాశం ఇవ్వాలి నాగార్జున గారు, మీరు మరీ అంత బెట్టు చేయడం కరెక్ట్ కాదు. నువ్వు కొడతావు నీ పేరు, అన్నయ్య గారు కొట్టినారు నీ పేరు. ఓకే, పిల్లలు చాలా ఉత్సాహపడుతున్నారు, మా అంతటా మేము వచ్చి ఉట్టి కొడతామని. మరి ప్రభాస్ మన క్షమించాలి శివాన్నయ్య గారు అవకాశం ఇస్తారో లేదో తెలియదు. పెట్టేశారు, పరిశీలిస్తున్నారు. అవకాశం సార్, మీరు ఆల్రెడీ హీరో సార్, మీరు కొట్టపోయిన హీరోనే. ఒక్క నిమిషం, నాగార్జున ఛాన్స్ ఇవ్వాలి, ట్రై చేయాలి. అయ్యయ్యో మీరు ఈ ఆట నాగార్జున గారికి శివ గారికి లాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ అవకాశం ఇవ్వడం లేదు, సమయం అయిపోతుందట, మాకు పిలుపు వచ్చేస్తుంది. మీకు కొద్దిగా సిద్ధంగా ఇదండి పుట్టి కొట్టడానికి. అన్నయ్య గారు మీరు 3 సార్లు ప్రయత్నించాలి, మాకు సమయం అయిపోతుందట. నువ్వు కొంచెం ఛాన్స్ ఇవ్వయ్యా, కొడితే కొట్టాలి. ఓకే, నెక్స్ట్ శేఖర్ సిద్ధంగా ఉండాలి. ఓంకారానందగిరి గారి తర్వాత అన్నయ్య గారు పరీక్షిస్తున్నారు. ఆ మాత్రం సహనం ఉండాలండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఉట్టి కొట్టేటప్పుడు ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తున్నారు, ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి ఒక్కొక్కళ్ళు ఏ రకమైన వ్యూహాన్ని అనుసరిస్తున్నారు, దానిలో వాళ్ళు చూపిస్తున్నటువంటి వెల్ ట్రైడ్. మళ్ళీ ఒకసారి ట్రై చేయను, మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, పర్వాలేదు. చూడండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు కొంతమంది వెనక్కి లాగుతూ ఉంటారు, కొంతమంది ముందుకు దోస్తూ ఉంటారు, సమయాభావం అయినప్పటికీ కూడా లక్ష్యం మీదే గురి. ఈ విషయాలు మనం అన్నయ్య గారు ఉట్టి కొట్టేటువంటి సమయంలో మనం నేర్చుకోవచ్చు. మనకు కనబడుతున్నటువంటి ప్రతి దృశ్యం మనకి ఒక పాఠం చెప్తుంది. ప్రకృతి నుంచి మనం పాఠం నేర్చుకోవాలి. గీతాచార్యుడు గీతాబోధ చేశాడు, అర్జునుడిని నెపంగా చేసుకుని మన కోసం. అక్కడ ఆయన చెప్పినటువంటి ధర్మ ప్రబోధం మన అణువును ఉపయోగించుకుంటేనే మనం విజయం సాధించగలుగుతాం. కళాశాల విద్యార్థులు తప్పనిసరిగా ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా, ఇది ఆటే కావచ్చు, ఆటలో బోల్డ్ అంత జ్ఞానం ఉంటుంది. నిన్న ఎవరో చెప్పారు సమయం అయిపోతుందట. నాగార్జున ఒకసారి ట్రై చేయమ్మా, ఒకసారి ఇచ్చే ఛాన్స్. అక్కయ్య గారు సమయాభావం గురించి చెప్తున్నారు. అన్నయ్య గారు లాస్ట్ టైం సమయాభావం వల్ల ఒకటారా? ఓకే ఫైన్. అన్నయ్య గారు సమయం టైం అప్, మాకు ఆల్రెడీ అక్కడ వెల్ ట్రైడ్. థ్యాంక్ యూ సో మచ్. మీ నుంచి మేము ఎంతో నేర్చుకున్నాం. ఇప్పుడు ఓంకారానందగిరి గారు, తర్వాత శేఖర్ అన్నయ్య. రండి గుట్టి కొడుతురు కానీ. సత్యమూర్తి గారు అమ్మ జీవిత మహోదది ఒక వారం రోజుల పాటు మనకి భాగవత సప్తాహంలాగా అమ్మ జీవిత మహోదది సప్తాహం చేసినటువంటి అన్నయ్య గారు. అలానే కళాశాలలో వారి యొక్క సేవలు అందించారు, ఇంకా అందిస్తూనే ఉన్నారు సంస్థకి. ఉట్టి కొట్టడానికి ప్రయత్నం చేయండి అన్నయ్య గారు. అన్నయ్య గారి నుంచి మనం ఎంతో నేర్చుకోవాలి. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. అన్నయ్య గారు ఎన్నో విషయాల్లో శేఖర్ తర్వాత ఓకే
ఓకే ట్రై చేస్తున్నారు. అన్నయ్య గారు కూడా తీక్షణంగా చూస్తున్నారు. శివప్రసాద్ గారు మా అందరికీ ఒక వ్యూహాన్ని ఇచ్చారు. అదే వ్యూహాన్ని అందరూ అమలు చేస్తున్నారు. నాగార్జున గారు ఇక్కడ పర్వాలేదమ్మా. మరోమారు ఆఖరి ఛాన్స్ అన్నయ్య గారు ట్రై చేయండి. నాగార్జున గారు పట్టు వదలని విక్రమార్కులాగా ఉట్టిని గట్టిగా పట్టుకున్నారు. ఎవరిని కొట్టనివ్వకుండా సుబ్బలక్ష్మి గారి ఆజ్ఞ మేరకు వస్తాను. ఓకే, ఇప్పుడు శేఖర్ మన కార్యాలయంలో అకౌంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి శేఖర్ అన్నయ్య వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించదలుచుకున్నారు. శివశేఖర్ అన్నయ్యకి స్వాగతం పలుకుతూ క్లాప్స్. జై హో మాత. నాగార్జున గారు మా ఆఫీస్ వాళ్ళండి, కొంచెం కనికరించండి. వెరీ గుడ్, వెల్ ట్రైడ్. నెక్స్ట్ సాయి అని చిన్న పిల్లోడు వస్తున్నాడు. వీళ్ళ తర్వాత మాతృశ్రీ కళాశాల ఓరియంటల్ కళాశాల విద్యార్థులు వస్తారు. సాయి, ఓం సాయి శ్రీ సాయి, జై జై సాయి, జై హో మాత, జై హో మాత అనుకుంటూ ఎగిరి కొట్టాను. దించురా, దించు ఇప్పుడు దించు, కొట్టాలి గట్టిగా, దించు. వెల్ ట్రైడ్. ఓకే, కళాశాల విద్యార్థులు పూజిత ఆట, నువ్వేనా? నువ్వు రా, ట్రై చేయండి అమ్మా. ఎవరో ఒకరు, ప్రతి ఒక్కరు రండి. ఉత్సాహంగా రావాలి. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు, స్త్రీ శక్తి మీ అందరి కోసం ఉచిత బస్సు. మీరు ఇక్కడి నుంచి దసరా సెలవులకి ఉచితంగా వెళ్ళి రావచ్చు, ఉచితంగా వచ్చేయచ్చు. ఆధార్ కార్డు ఒకటి ఉంటే చాలు. ఇగో నీ పేరేంటన్నా? పాప నీ పేరు చెప్పొద్దు అంటున్నారు. వెరీ గుడ్. ఇందా నుంచి మనం చెప్పుకుంటున్నాం వ్యూహం. లక్ష్యం చేరువలో ఉంటే లక్ష్యాన్ని ఛేదించడానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. ఇప్పుడు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల నుంచి స్త్రీ శక్తి మేము ఉన్నామంటూ వచ్చేసింది. ఒక అమ్మాయి పేరు చెప్పనంటోంది. సరే పర్వాలేదు. శ్రీమూర్తి అమ్మ ట్రై చేయి తల్లి. తను కూడా చాలా తీక్షణంగా. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక అమ్మాయి వస్తుంది. పేరేంటన్నా? పేరు ఈమె కూడా పేరు చెప్పదంట, పర్వాలేదు కానివ్వండి. సో వీళ్ళందరూ అనామకంగా గెలిచిన తర్వాత మా పేరు తెలియాలి కానీ గెలవకముందు మా పేరు ఎందుకు అని చెప్పేసి అనుకుంటున్నారు. వెరీ గుడ్, పర్వాలేదు. అందరూ అమ్మ బిడ్డలు, అక్కయ్యలు, అన్నయ్యలు. నేను కూడా అక్కయ్య గారిని సంబోధిస్తే సరిపోతుంది. సర్వనామం ఎవరు నువ్వా? దా కమాన్. పేరు దా పవన్ కుమార్ రా. ఇంకెవరు? ఓకే, ఒకసారి పవన్ కుమార్ రా. వాడు ఒకటి వస్తున్నాడు, వాడుకోసారి. పవన్ కుమార్ ట్రై చేస్తున్నాడు. రామ్మ పేరు హరే రామ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. కృష్ణుడి యొక్క ఈ నామం, దీన్ని కలియుగంలో కలి సంతరణ మంత్రం అంటారు. హరే కృష్ణ నామాన్ని పెట్టుకున్నటువంటి అన్నయ్య మన ఆవరణలో పారిశుద్ధ్యం అన్నిటిని బాధ్యత స్వీకరిస్తున్నటువంటి హరే కృష్ణ గారు వస్తున్నారు. తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఇక నెక్స్ట్ చుండి నవీన్ అన్నయ్య వస్తున్నాడు. అయ్యయ్యో వెళ్ళిపోతున్నాడు. వెళ్ళి లాక్కు రావాలి ఎవరైనా. చుండి నవీన్ గారు ఒకటోసారి రావాలి. హరే కృష్ణ గారు కొడుతున్నారు, ట్రై చేస్తున్నారు. రండి, ట్రై చేయండి, కొట్టండి. వెరీ గుడ్. చూసారా, ఒక పని చేసే ముందు భగవంతుడికి నమస్కారం చేసుకుని మాకు సంకల్పం విజయం చేకూర్చి తల్లి నమస్కారం చేస్తున్నారు. ఆ విషయాన్ని మనం నేర్చుకోవచ్చు. కొట్టండి, ట్రై చేయండి. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఒక్కొక్క విషయం నేర్చుకోవాలి. నెక్స్ట్ చుండి నవీన్ గారు. నాగార్జున గారు అస్సలు అవకాశం ఉండలేదు. ఇప్పటికే ఉట్టి సగం హాఫ్ బ్రేక్ అయి ఉంది. శివప్రసాద్ గారు కొట్టడం వలన, ఇంకొకరు కొట్టడం వలన. అయ్యయ్యో. వెరీ గుడ్. నవీన్ అన్నయ్య ప్లీజ్ కమ్. థ్యాంక్ యూ. నవీన్ గారు, చుండి నవీన్ శర్మ గారు కృష్ణుడిని ఫోటో తీస్తున్నారు. అయ్యా మా పని ఎందుకయ్యా, మా పనులు మా పని చేసుకునేవాడి అయ్యా. కొట్టండి వస్తున్నారు. అలాగే ఓకే. ఇదే ఆఖరు. సమయాభావం వల్ల చుండి నవీన్ శర్మ గారితో ప్రస్తుతం మిగతా వాళ్ళు ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం పూర్తవుతుంది. నెక్స్ట్ కృష్ణుడే వచ్చి ఉట్టి కొడతాడట. ఎవరు? ఓకే, క్షమించాలి. సత్యనారాయణ గారు రావాలి. అన్నపూర్ణాలయం రావాలి, తొందరగా రావాలి, పరుగు తీయాలి. చుండి నవీన్ అన్నయ్య కొట్టే లోపోతే మీరు వచ్చేసేయాలి. నవీన్ అన్నయ్య తీక్షణంగా గమనిస్తున్నాడు.
ఉయ్యాల ఊతున్నట్టుగా ఉట్టి ఊగుతుంది. ఇప్పుడు మన వంట సత్యనారాయణ గారు అన్నయ్య గారికి చప్పట్లతో స్వాగతం పలకాలి. ఓ సత్యనారాయణ కృష్ణుడి యొక్క మరో పేరు సత్యనారాయణ స్వామి. అమ్మ సత్యనారాయణ స్వరూపంగా దర్శనం ఇచ్చారు. మనం వ్రత కథలో చదువుకున్నాం. ట్రై చేద్దాం. నాగార్జున గారు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. అమ్మో ఈయన వంట వండించి ఆయన ఎక్కడ కొట్టేస్తారో వీళ్ళ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువ అని చెప్పేసి ఓకే అయిపోయిన ఛాన్సెస్. ఇక కృష్ణుడు వచ్చేస్తున్నాడు. ఎవరైనా ఉత్సాహికులు ఎవరైనా ఉన్నారా? లాస్ట్ ఛాన్స్. పిల్లలు అయిపోయారు. పెద్దవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరా? ఎవరు? ఓకే నేనే ట్రై చేసి వస్తున్నాను. నాగార్జున కొట్టే వెరీ గుడ్. నా ఛాన్స్ కూడా అయిపోయింది. ఓకే ఇప్పుడు కృష్ణుడు వస్తున్నాడు. మీరు పడతారా? పాడతారు. జై బోలో బృందావన చంద్ర కృష్ణకి, గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల లాల రాధా కృష్ణ జై, గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల లోల రాధా కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ జై, కృష్ణ 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 జై, నందనందన నవనిత చోర నంద బాల నంద కుమార, నందనందన నవనిత చోర నంద బాల నంద కుమార, బృందావన మురళిధారి కృష్ణ జై, బృందావన మురళిధారి కృష్ణ జై, గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై, గోపాల బాల లోల రాధా కృష్ణ జై. మీరు ట్రై చేస్తారా? ఓకే. జై హో మాత. సమయాభావం వల్ల కొంచెం షార్టన్ చేసేస్తున్నాము. ఇప్పుడు కృష్ణుడు గారు వచ్చి ఎవరు నేను కొట్టేసి అయిపోయింది. సారీ ఇప్పుడు అనుకోని అతిథిలాగా ఆకస్మికంగా వచ్చినటువంటి ఒక అన్నయ్య త్రైమక మాస్టరు రావాలి ఉట్టి కొట్టడానికి ట్రై చేయాలి. డాక్టర్ త్రయంబకం గారు వారి యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోదలుచుకున్నారు. అన్నయ్యకి ఎంతమంది ఫ్యాన్స్ చూడండి. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అన్నయ్య గారి పేరులోనే మృత్యుంజయ మహామంత్రం. ట్రై చేద్దాం. మరి మృత్యునే జయించిన వారు మరి ఉట్టిని జయించలేరంటారా? చూద్దాం. అయిపోయిన ఛాన్సెస్. ఇక కృష్ణుడిగా ఇచ్చేస్తున్నాడు. క్రిష్ అంటే నిరతిశయ ఆనందం. మరి అటువంటి ఆనందాన్ని మనందరికీ తీసుకురావడానికి అమ్మ భూమిపైన అవతరించారు. అమ్మ సన్నిధిలో అందరింటి వేదిక వద్ద అమ్మను తలుచుకుంటూ అమ్మ యొక్క పూర్వపవతారమైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని తలుచుకుంటూ ఉట్టి కొట్టేటువంటి ప్రయత్నం జరుగుతోంది. శ్రీకృష్ణ పరబ్రహ్మ శ్రీకాంత్ గారు ఇప్పుడు అందరినీ అలరించారు. ఒకసారి శ్రీకాంత్ గారు ట్రై చేస్తారు. ఇప్పుడు కింద కొంచెం ఇంకా శ్యామన్నయ్య గారు
ఏదైనా పని సంకల్పించే ముందు ఆ పనికి నడుం కట్టాలి అంటారు. ఆ నడుం కట్టి ఆ యొక్క కార్యక్రమానికి ఇగో అమ్మని సంకల్పిస్తూ ప్రయత్నం చేస్తున్నారు కరణం గారు. వెల్ ట్రైడ్. నిన్న తిరుపతి వెళ్ళి వచ్చారు, గోవింద నామస్మరణలో పునీతులయ్యారు, తలనీలాలు ఇచ్చారు. మరొకసారి ట్రై చేయొచ్చండి, మరొకసారి ట్రై చేయొచ్చు. నాగార్జున గారు వెరీ గుడ్, వెరీ గుడ్. ఇక కృష్ణుడు వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య గారు, కృష్ణుడికి అవకాశం ఇచ్చేశారు. ఇది కూడా కృష్ణుడు. నెక్స్ట్ సార్. గోపాల కృష్ణ జై గోపాల బాల బాలల కృష్ణ జై కృష్ణ జై రాధా కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై రసికమాల హరి ప్యారి మాయ మీర మన విహారి బృందావన మురళిధారి కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాలలోల రాధ కృష్ణ జై నందనందన నవనీత చోర నంద బాల నంద కుమార బృందావన మురళిధారి కృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాలలోల రాధ కృష్ణ జై. తపస్సు కొట్టండి. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాలలోల రాధ కృష్ణ జై. జై హో మాత, జై జగన్మాతకి, రాజరాజేశ్వర అనసూయమాదేవికి జై. బోలో బృందావన చంద్ర కృష్ణకి, శ్రీకృష్ణ పరమాత్మకు. మనమందరం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి ఉట్టి కొట్టేటువంటి కార్యక్రమం, లక్ష్యఛేదన కార్యక్రమం పూర్తయింది. కృష్ణుడు స్వయంగా వచ్చి ఉట్టి కొట్టేశాడు. ఇదంతా కూడా తత్వరూపమైనటువంటి బోధ. దీన్ని మనం చక్కగా దాని వెనుకున్నటువంటి మర్మాలు తెలుసుకోవాలి, భాగవతం చదువుకోవాలి, భాగవత ప్రవచనాలు వినాలి. అమ్మ సన్నిధి మనకి బృందావనాన్ని తలపిస్తుంది. అమ్మ మాటలు, భాగవతంలో ఉండేటువంటి బోధలు రెండు ఒకటే. ఇప్పుడు మరికొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు మొదలు కానున్నాయి. జై హో మాత. అబ్బాయి మీరు వెనక జరగాలి. వాళ్ళు ఎలా వస్తారు పిల్లలు? లేవాలి లేవాలి. ఇక్కడ అటు పైన కూర్చోకూడదు. ఎక్క జరగండి. ఏ బాగానే ఉందిగా, ఏం ముందుకు వెళ్ళిపోయింది. అది జాగ్రత్తగా తీ. థ్యాంక్ యూ. గోల్డ్ దించాలండి ఇంట్లో. ఇప్పుడు వెళ్ళదేమన్నా డ్రామ్స్ అయిపోయాడు ఇప్పుడు. మరి ఎక్కించలేదని కాదు, ఇక్కడ ఏమైనా పట్టించలేదని. కాదు మీరు ముందరే మా అబ్బాయి కొట్టాడంటే చెప్పద్దు. కింద మనము ఆడాం కదా అలా. అదా అది పదమ్మా. అక్కడి నుంచి ఎలా
ఏ ఫస్ట్ అదే ఆర్డరా సేమ్ ఆర్డర్ కదా? సేమ్ ఆర్డర్ అంతే. ఓకే. జై హో మాత. కొద్దిగా ఉట్టి కొట్టారు కాబట్టి ఆవరణ అంతా కొంచెం క్లీన్ చేస్తున్నారు. ఈ నృత్యం చేసే వాళ్ళకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశం చేత మనకి జిల్లెల మూడులో అందరింట్లో అనుక్షణం సేవ చేసుకోవడానికి అవకాశం కలుగుతుంది. అదే ఇక్కడ కార్యక్రమం యొక్క నిదర్శనం. చూసారా ఇక్కడ ఎంతమంది ఉన్నారు. అట్లా క్లీన్ చేసుకోవడానికి అవకాశం వచ్చింది, వాళ్ళు వినియోగించుకున్నారు. అట్లా మనం ప్రతి క్షణం ఎదురు చూడాలి, ఎప్పుడు సర్వీస్ చేయడానికి అవకాశం దొరుకుతుంది అప్పుడు. అలా అదో కృష్ణుడు. కృష్ణ ముందు కూర్చో, ముందు నుంచో. ఇటు కదా కృష్ణుడు ఉండేది. అట ఓకే. కృష్ణ అంటూ మనల్ని ఆదరించినటువంటి ఈ నృత్య ప్రదర్శన చేసిన పిల్లలకి ధన్యవాదాలు. మనం స్వాగతం అమ్మ అంటూ 2 రోజుల క్రితం అమ్మని ఆహ్వానించుకున్నాం. అమ్మవారి యొక్క జీవ ప్రతిమ రూపంలో అమ్మవారు మరొకసారి అర్కపురిగా వేధించారు. అట్లాగే స్వాగతం కృష్ణ అంటూ శ్రీకృష్ణ పరబ్రహ్మ స్వరూపం మానవావతారం దాల్చి వచ్చినటువంటి కృష్ణావతారంలో ఉన్నటువంటి కృష్ణుడిని స్వాగతం కృష్ణ అని పలికారు. ఆ నృత్యాన్ని ప్రదర్శించినటువంటి చిన్నారులను అభినందిస్తూ మరొక పాటతో మీ ముందుకు వస్తున్నారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థి బృందం కూడా రావాలండి. కృష్ణుడి పండుగ అండి, మనం కదా జరుపుకోవాలి గట్టిగా. నెక్స్ట్ టైం మీరు కూడా పార్టిసిపేట్ చేయాలి. రావాలి.
ఈ సందర్భంగా ఒక శుభవార్త. స్వాగతం కృష్ణ అంటూ మనం ఇప్పుడు గానం చూసాం. స్వాగతం అమ్మ అంటూ అమ్మకి స్వాగతం పలికినటువంటి అమ్మ 7వ మైల్ నుంచి అందరింటి వేదికకు వచ్చినటువంటి అపురూపమైనటువంటి ఘట్టాన్ని అంతర్జాలముఖంగా ఇప్పటివరకు 72,000 మంది వీక్షించారు. ఈ విషయం మనందరం చాలా సంతోషించదగినటువంటి విషయం. జై హో మాత. మాతృశ్రీ ఓరియంటెడ్ కళాశాల విద్యార్థులు త్వరగా రావాలి వేదిక మీదకి. వేణువు ధరించే అనేటువంటి పాటని ప్రదర్శించడం కోసం వస్తున్నారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని బృందం. చక్కగా అలంకరించుకున్నారు. రావాలి ముందుకు రావాలి. స్టార్ట్. క్షమించాలి, అంతర్జాలం వలన అంతరాయం. రెండోసారి క్షమించాలి. కృష్ణుడు వేణువుని ఎందుకు ధరిస్తాడంటే వేణువు తనలో ఏమీ ఉంచుకోదట. వేణువు మొత్తం ఖాళీగా ఉంటుందట. అందుకని కృష్ణుడు వేణువుని ధరిస్తాడట. ఆ వేణువు ధరించేటువంటి పాటను చేస్తుంటే మరి ఎందుకో అంతరాయం కలిగింది. అన్నయ్య ప్రయత్నం చేస్తున్నారు.
కృష్ణయ్య వేణు ధరించే పాలక కృష్ణయ్య మా ఎండగౌరవో నీకేనయ్య కృష్ణయ్య మాకై గీతన్నాడే పూజించావా కన్నయ్య. సంబులియా డిజే సాంగ్స్ వేణు ధరించే అంటూ చక్కని నృత్య ప్రదర్శన చేశారు విద్యార్థులు, కళాశాల విద్యార్థులు. మనం కూడా కృష్ణుడి చేతిలో వేణు అవ్వాలి. వాళ్ళ యొక్క ఒక నిమిషం పాప చూడండి ఎంత సిద్ధంగా ఉన్నారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల. వెరీ గుడ్. జై హో మాత. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులు, మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఉచితంగా డిగ్రీ అయ్యే వరకు కూడా చదువుకోవచ్చు. ఆ విషయాన్ని తెలియజెప్పడం కోసం ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్తయేత్ అంటారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు వినాయకుడికి ఎందుకు దండం పెట్టుకుంటారంటే ఎటువంటి విఘ్నాలు జరగకుండా ఉండడం కోసం వినాయకుడికి దండం పెట్టుకుంటారు. మనం ఒక విషయం మర్చిపోయాం. ఏం మర్చిపోయాం? అమ్మనామం చెప్పాం కానీ హైమనామం చెప్పామా? మనకి వినాయకుడు ఎవరు? హైమమ్మ తల్లి. ఓం హైమ, నమో హైమ, శ్రీ హైమ, జై హైమ. అమ్మయ్య ఇంకోసారి విఘ్నం కలగకుండా చూడు తల్లి, చక్కగా చేయము. నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళిపోదాం. జై జయ కృష్ణ అంటూ వస్తున్నారు మాతృశ్రీ కళాశాల విద్యార్థిని బృందం. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో ఈ మధ్య కంప్యూటర్స్ కోర్సు కూడా ప్రారంభమైంది. అమ్మ తెలుగు భాషని, సంస్కృత భాషని వృద్ధిపరచడం కోసం, విశ్వవ్యాప్తం చేయడం కోసం అమ్మ మాతృశ్రీ ప్రాచ్య కళాశాలని స్థాపించారు. అది ఎంతో అపూర్వమైనటువంటి ఘట్టం. మొన్న మధ్య 50 వసంతాలతో పాటు ఇంకా మరిన్ని వసంతాలు పూర్తి చేసుకున్నారు. మనం చూసాం. అమ్మ సిద్ధంగా ఉన్నారా? అందరింటి వేదికపైకి వస్తున్నారు. జై జయ కృష్ణ అంటూ మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని బృందం. అటు స్త్రీ రూపధారణలోనూ పురుష వేషధారణలో ఉంది. ఇద్దరు కూడా విద్యార్థులే. స్టార్ట్ చేయండి. జై జయ కృష్ణ అంటూ వస్తున్నారు. మనందరం కూడా జై జయ కృష్ణ, కృష్ణ స్మరణ. రండి. జై జయ కృష్ణ. మనం కూడా జై జయ ధ్వానాలు చెప్పాలి. జయ జయ కృష్ణ స్వామి మురళీ కృష్ణ విజయ సారథి వినీవే గోపీ కృష్ణ దేవ గోకుల కృష్ణ. జయ జయ కృష్ణ స్వామి మురళీ కృష్ణ విజయ సారథి వినీవే గోపీ కృష్ణ దేవ గోకుల కృష్ణ. గోవర్ధనమెత్తినావు ఘనమైన నీ ఖ్యాతిని నన్ను దిక్కుల చాటినావు. ఘనమైన నీ ఖ్యాతిని నన్ను దిక్కుల చాటినావు. గోపాలుడవై నీవు గడప గడప కేగినావు. గడికొచ్చే రాకసుగా గాడిలోన పెట్టావు. జయ జయ కృష్ణ స్వామి మురళీ కృష్ణ విజయ సారథి వినీవే గోపీ కృష్ణ దేవ గోకుల కృష్ణ. నందకిశోరుడవై నీ అన్న బలరాముతో నీ చుట్టూ ముట్టు ఉన్న రాజ్యాలను గెలిచావు. నీ చుట్టూ ముట్టు ఉన్న రాజ్యాలను గెలిచావు. తపసు
కృష్ణ స్వామి మురళీ కృష్ణ విజయ సారథివి నీవే గోపీ కృష్ణ దేవ గోకుల కృష్ణ స్వధర్మాన్ని చేపట్టి అర్జునరథ సారథివై చెడునంతం చేశావు అర్జునరథ సారథివై చెడునంతం చేశావు కలిమి చేసి నోళ్ళ కూడా కరుణ చూపి కిక్కయ్యా స్వర్గానికి పంపినావు ఎట్టి గుణము నీదయ్యా జయ జయ కృష్ణ స్వామి మురళీ కృష్ణ విజయ సారథివి నీవే గోపీ కృష్ణ దేవ గోకుల కృష్ణ జయ హో మాత జయ జయ కృష్ణ జయ జయ కృష్ణ అంటూ నృత్య ప్రదర్శన అద్భుతంగా గావించారు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థిని బృందం. అసలు కృష్ణుడికి కానీ అమ్మకి కానీ జయ జయధ్వానాలు ఎందుకు పలకాలండి? వాళ్ళకి ఎప్పుడు జయమే కలుగుతుంది కదా, వాళ్లే కదా విజయ స్వరూపం, వాళ్ళు అనుగ్రహిస్తేనే కదా మనకు విజయం కలిగేది. మరి వాళ్ళకి ఎందుకు మనం జయ జయ చెప్తాం? సో మనందరి హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. మనందరి హృదయాల్లో ఉన్నటువంటి భగవంతుడు మనకి ప్రేరణ ఇస్తూ ఉంటాడు. ఆ ప్రేరణ మనం చేసేటువంటి కార్యక్రమాల్లో మనకి విజయం కలిగించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన్ని స్మరించడం కోసం ఆయనకి జయ జయ ధ్వానాలు చెప్తూ ఉంటాం. జై హో మాత. నెక్స్ట్ అద్భుతంగా నృత్య ప్రదర్శన గావించినటువంటి కోలాట నృత్యం ప్రదర్శించినటువంటి విద్యార్థులకు జోర్సే తాలియా. మనం అందరింటి వేదిక పైన ఉన్నాం. అందరిల్లు అంటే అమ్మవారు సర్వులకు స్వతంత్రమైందే సత్రం.
అని చెప్పినటువంటి అమ్మ వసుధైక కుటుంబాన్ని అందరింటి పేరిట ఇలా నిర్మాణం చేశారు. అందరం కలిసి ఒక్కటిగా ఉండి ఈ రకమైనటువంటి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. మరో పాటతో ఈ కార్యక్రమానికి మనం ఇవాళ ముంచబోతున్నాం. మాతృశ్రీ కళాశాల ఓరియంటల్ కళాశాల విద్యార్థులు మరో పాటతో సిద్ధంగా ఉన్నారు. ఈలోపుగా మనం అమ్మకి జై జై ధ్వానాలు పలుకుతాం. జై హో మాత, జై హో మాత. వినబట్టం లేదు. జై హో మాత. వెరీ గుడ్. రాధా మనోహర కృష్ణ అనే పాటతో వస్తున్నారు. వాళ్ళు సిద్ధమవుతున్నారు. ఒక్క 2 నిమిషాలు. అందరింటి వేదికగా సంవత్సరం పొడుగుతా కూడా మనకు ఏదో ఒక కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం. అమ్మ ప్రతి పండుగని కూడా వారే స్వయంగా దగ్గరుండి పార్టిసిపేట్ చేస్తూ అందరినీ పార్టిసిపేట్ చేయించేవారు. అమ్మ పసిపాపగా ఉన్నప్పటి నుంచి కూడా అందరినీ కలగలుపుకొని, అది చివరికి గొబ్బెమ్మల పండుగ అయినా కావచ్చు, నిన్నగాక మనం చూసాం పవిత్రోత్సవాలు ఎంతో రసరమ్యంగా జరిగింది. అది వసుంధరక్కయ్య గారు ఆ బయట నుంచి అందరినీ అంతా వీక్షిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో జరిగింది. అట్లాగే ఇవాళ జరుగుతున్నటువంటి నృత్య కార్యక్రమాలకి వీళ్ళు ఏదో ఇవాళ వచ్చేసి పార్టిసిపేట్ చేయలేదండి. ఒక వారం రోజుల నుంచి గట్టిగా ప్రాక్టీస్ చేశారు. వారి ప్రాక్టీస్కి సహకరించి ఆ మార్గనిర్దేశనం చేసినటువంటి సుబ్బలక్ష్మక్కయ్య గారికి మనందరం కూడా చప్పట్లతో కరతాళతో ధన్యవాదాలు తెలుపుకుందాం. అట్లాగే ఇంకొకరు కూడా ఈ యొక్క బిహైండ్ ద సీన్ ఉన్నారు. నాగార్జున అన్నయ్య గారికి కూడా విద్యార్థులకు కోలాటం నృత్యం నేర్పడంలో ఎంతో సహాయ సహకారం అందించారు. వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుందాం. గట్టిగా చప్పట్లు. జై హో మాత. వచ్చేస్తున్నారు. రాధా మనోహర కృష్ణయ్య. కృష్ణుడికి అందరికంటే రాధ అంటే ఇష్టం అట. రాధకు కూడా కృష్ణుడు అంటే యశోదమ్మ బిడ్డవో కృష్ణయ్య విధాత తండ్రివా కన్నయ్య. యశోదమ్మ బిడ్డవో కృష్ణయ్య విధాత తండ్రివా కన్నయ్య. ఎవరికి చిక్కవయ్య ఏమిటో లీలను చూస్తే మరువలేమయ్యా ఏంది నీ మాయలు. రాధా మనోహర కృష్ణయ్య రాజయోగి నీవుగా కన్నయ్య. యశోదమ్మ బిడ్డవో కృష్ణయ్య విధాత తండ్రివా కన్నయ్య. దేవా మా కన్నయ్య జన్మించిన నాటి నుండి సామి ఓ కిట్టయ్య జగమెరుగని వింతలన్నీ దేవా మా కన్నయ్య. జీవరాశులన్నిటికీ సామి ఓ కిట్టయ్య ఎన్నెన్నో చూపినావు దేవా మా కన్నయ్య. రాధా మనోహర కృష్ణయ్య రాజయోగి నీవురా కన్నయ్య. యశోదమ్మ బిడ్డవో కృష్ణయ్య విధాత తండ్రివా కన్నయ్య. పరిమార్చి సామి ఓ కిట్టయ్య శిష్టులను కాపాడి దేవా మా కన్నయ్య. ధర్మాన్ని స్థాపించగ స్వామి ఓ
కొండను స్వామి ఓ కృష్ణయ్య యుద్ధాన నిలిచినావు దేవా మా కన్నయ్య రాధాగా నువ్వురా కృష్ణయ్య రాజయోగి నీవురా కన్నయ్య యశోదమ్మ బిడ్డవో కృష్ణయ్య వినాథ తండ్రివా కన్నయ్య చేపట్టక స్వామి ఓ కృష్ణయ్య కురుక్షేత్ర సమరములో దేవా మా కన్నయ్య అర్జున రథసారథివై స్వామి ఓ కృష్ణయ్య చెడునంతం చేసినావు దేవా మా కన్నయ్య యుద్ధానికి మొదలునాడు స్వామి ఓ కృష్ణయ్య గీత సారము మాకు దేవా మా కన్నయ్య బోధించి బ్రతుకుబాట స్వామి ఓ కృష్ణయ్య లోకులకు చూపినావు దేవా మా కన్నయ్య రాధాగా నువ్వురా కృష్ణయ్య రాజయోగి నీవురా కన్నయ్య యశోదమ్మ బిడ్డవో కృష్ణయ్య వినాథ తండ్రివా కన్నయ్య కృష్ణయ్య కన్నయ్య అంటూ ఎంతో చక్కగా నృత్యాన్ని ప్రదర్శించినటువంటి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థి బృందానికి జోర్సే తాలియా చప్పట్లు. ఈ కార్యక్రమాన్ని ఎంతో రసమయంగా తీర్చిదిద్దినటువంటి అట్లాగే వీళ్ళకి ప్రాక్టీస్ చేసినటువంటి సుబ్బలక్ష్మక్కయ్య గారికి నాగార్జున అన్నయ్యకి మరోసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఇక తదుపరి కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణ భగవానుడిని కృష్ణం వందే జగద్గురు అంటాం. కృష్ణ భగవానుడు జగద్గురు, కృష్ణం వందే జగద్గురు, కృష్ణం వందే జగద్గురు. అటువంటి కృష్ణుడు భగవద్గీతను నేపథ్యంగా చేసుకుని గీతాచార్యుడిగా మనకి అమూల్యమైనటువంటి జ్ఞానాన్ని అందించాడు. ఇటు భౌతిక జీవితంలోనూ అటు ఆధ్యాత్మిక జీవితంలోనూ ఎట్లా ప్రగతి సాధించాలి, ఎట్లా మన లక్ష్యం నెరవేర్చుకోవాలనేటువంటి విషయాల్ని ఆయన ప్రబోధించాడు. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడికి అట్లాగే సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైనటువంటి అమ్మకు ఇప్పుడు లఘు పూజ నివేదన చేసి మనందరం ప్రసాదం తీసుకుని హ్యాపీగా అన్నప్రసాదాన్ని స్వీకరించి ఈ కార్యక్రమానికి ఇంతటితో స్వస్తి పలుకుదాం. భాగవత ఘట్టాలు మన హృదయాన్ని ఎంతగానో స్పృశిస్తాయి. అట్లాగే భాగవతంలో కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందినటువంటి భక్తులు ఏ రకంగా అయితే మధురమైనటువంటి అనుభూతుల్ని పొందారో, అమ్మ యొక్క ప్రత్యక్ష సాన్నిధ్య అనుభూతిని పొంది కూడా మన అన్నయ్యలు అక్కయ్యలు ఆ రకమైనటువంటి మాధుర్యాన్ని చవి చూశారు. ఆ అనుభూతుల్ని మనతో పంచుకున్నారు. అమ్మతో అనుభవాలు పేరిట ప్రస్తుతం అంతర్జాలంలో అమ్మతో అనుభవాలు పేరిట మన పూర్వపు అన్నయ్యలు అక్కయ్యలు పంచుకున్నటువంటి ఎన్నో అంశాలు అందుబాటులో ఉన్నాయి. అది అంతర్జాల వేదికగా ఉన్నటువంటి అమ్మతో అనుభవాల్ని ప్రతి ఒక్కరూ మరలా మరలా వీక్షించి అమ్మ తన యొక్క జీవితమే సందేశం అని చెప్పింది. అమ్మతో ప్రత్యక్ష సాన్నిధ్య అనుభవం ఉన్నట్టు అనుభూతి పొందినటువంటి ఎందరో అన్నయ్యలు అక్కయ్యలు వారు అందించినటువంటి అనుభవాలు మనం అంతర్జాల వేదికగా తెలుసుకోవచ్చు. అట్లానే అమ్మ వాక్యాల పేరిట అమ్మ పలు సందర్భాల్లో చెప్పినటువంటి వాక్యాలన్నీ కూడా గ్రంథ రూపంలో శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అన్నిటినీ ఏడ్చికూర్చి ఒక గ్రంథంగా చేశారు. ఈ మధ్యకాలంలోనే ఒక గొప్ప విషయం ఏంటంటే ఆ యొక్క గ్రంథాన్ని యావత్ విశ్వానికి అందుబాటులో ఉండేట్టుగా, యావత్ ప్రపంచానికి అందుబాటులో ఉండేట్టుగా మనకి దినకరన్నయ్య గారు ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. ఇదంతా గొప్ప విషయం. ప్రతి అమ్మవాక్యం కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటువంటి రీతిలో అన్నయ్య గారు ఇంగ్లీష్లోకి తర్జుమా చేశారు. త్వరలో పబ్లిషింగ్కి రానుంది. ఇది మనందరం ఎంతో మెచ్చుకోదగినటువంటి, ఆ తర్వాత గర్వించదగినటువంటి విషయం. అమ్మవాక్యాల పేరిట అందుబాటులో ఉన్నటువంటి ఆ గ్రంథాలు మన కౌంటర్లో ఉంటాయి. అమ్మ వాక్యాలు మనం తెలుసుకోవడానికి ఆ గ్రంథం చదువుకోవచ్చు. అట్లానే అమ్మ పలు సందర్భాల్లో పలువురు వ్యక్తులతో చేసినటువంటి సంభాషణలన్నీ కూడా అమ్మతో సంభాషణల పేరిట ఒక గ్రంథ రూపంలో ఉంది. అది కూడా మనం చూసుకోవచ్చు. పూజ ప్రారంభం కానుంది. నివేదన.
మరొక 5-10 నిమిషాల్లో ఈ కార్యక్రమం ముగియనుంది. అనన్యాస్ చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటూ కృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్లోకం చెప్పాడు. దానిలో ఏంటంటే మనం అనన్య చింతన చేయాలట, నిరంతరాయమానంగా ఆ భగవానుడిని తలుచుకోవాలట. మనం అమ్మనామం తలుచుకోవడం ద్వారా కూడా ఆ అనన్య చింతన చేస్తున్నాం. జయహో మాత శ్రీ అనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి అంటూ అమ్మ యొక్క నామాన్ని చింతన చేస్తూ అమ్మ యొక్క సాన్నిధ్యంలో ఉన్నాం. మనందరం ఎంతో అదృష్టవంతులం. అమ్మ యొక్క నిత్యానుసంధానం చేయడానికి అమ్మనామం ఎంతో తోడ్పడుతుంది. మనందరం ఈ ఆవరణలో ఉండటం ద్వారా తెలిసి కానీ తెలియక కానీ రామకృష్ణవరం సార్ చెప్తారు, శారదా అమ్మవారు కూడా చెప్తూ ఉంటారు. ఏమని చెప్తూ ఉంటారంటే, ఒక వ్యక్తి తెలిసి చేసినా తెలియక చేసినా, అంటే ఒక వ్యక్తి కనుక నీళ్ళ చేత తడుపబడితే వాడు తెలిసినప్పటికీ తెలియక తడిచినప్పటికీ కూడా వాడు స్నానం చేసినటువంటి ఫలితాన్ని పొందుతున్నాడట. అట్లాగే ఈ పవిత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆవరణలో ఉండటం చేత మనము శ్రద్ధాపూర్వకంగా కాన్షియస్గా అమ్మనామం చేసినా, లేదంటే భజన పద్మావతి అక్కయ్య గారు, ఆ ఛాయదేవ్ అక్కయ్య గారు, ఇలా పలువురు అన్నయ్యలు అక్కయ్యలు అమ్మనామం చేస్తుంటే మనం వింటున్న అదే రకమైనటువంటి ఫలితాన్ని మనం అమ్మనామం చేసినటువంటి ఫలితాన్ని పొందుతాం. ఆ విధంగా అమ్మ యొక్క అనన్య చింతన చేసిన వాళ్ళం అవుతున్నాం. గోవింద కృష్ణ జై, గోపాల కృష్ణ జై. ఎవరైనా పాట పాడతారా? కృష్ణ పాట కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. చూడండి, మన చేతిలో ఒక చిన్న చరవాణి లేకపోతే మనం ఏం చెప్పలేకపోతున్నాం. అలా కాదు, అంత్యకాలంలో భగవంతుడి స్మరణ చేస్తేనే మనం ఆయన సన్నిధిని పొందుతాం. అందుకని నిరంతరాయమనగా మనం నాలుగు పైన భగవంతుడి నామం జరుగుతూ ఉండాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అమ్మకు హారతిస్తున్నారు. పరమాత్మ అయిన మా అమ్మ నీరాజనము గైకొమ్మ అంటూ అమ్మకి హారతిస్తున్నారు, కృష్ణుడికి హారతిస్తున్నారు. అమ్మ హారతిని అందరింటి సభ్యులందరికీ కూడా ఇస్తున్నారు. ఒకనొక సందర్భంలో అమ్మ చెప్పారనమాట, వసుంధక్కయ్య గారు అమ్మకు హారతిస్తూ ఉంటే, నాకు కాదు వాళ్ళకి ఇవ్వని మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులను చూపించారట. కాదమ్మా నీకు ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తానంటే, కాదు కాదు వాళ్ళకి ఇవ్వు, వాళ్ళకి ఇస్తే నాకు ఇచ్చినట్టే అన్నారట. అట్లా అమ్మకు హారతి ఇచ్చినటువంటి ప్రతిసారి కూడా అందరింటి సభ్యులకు కూడా హారతి ఇవ్వడం జరుగుతుంది. అందరి హృదయాల్లో ఉన్నటువంటి పరమాత్మకు హారతి ఇచ్చినట్టు. ఆ తర్వాత మనం కళ్ళగద్దుకోవాలి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా ఇప్పటితో ముగిసింది. ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడితో విరమిస్తున్నాం. జై హో మాత, జై హో మాత. ఒక క్షణం. ఒక చిన్న అమ్మ ఏ చిన్న సేవ చేసినప్పుడు చేసుకున్నప్పటికీ అది ఒక మహత్వపూర్వమైనటువంటి భాగ్యం. అది ఏ రూపంలో అయినా కావచ్చు. అమ్మ సేవలో భాగంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు చక్కని నృత్య ప్రదర్శన చేయడానికి అవకాశం కల్పించినటువంటి సుబ్బలక్ష్మి అక్కయ్య గారికి, అట్లాగే నాగార్జున అన్నయ్య గారికి చిరు సత్కారం. అమ్మ రావాలి. అయ్యో వెళ్ళిపోతున్నారు, పట్టుకురండి, మీ టీచర్ని పట్టురండి, వెళ్ళండి. సుబ్బలక్ష్మి అక్కయ్య గారు అమ్మ ప్రసాదం తీసుకోవాలి. సుబ్బలక్ష్మి అక్కయ్య గారు చూడండి, మా మేనేజింగ్ ట్రస్టీ గారికి కదిలారు అక్కయ్య గారిని లాక్కు రావడానికి.
రావాలి. నాగార్జున అన్నయ్య ఎక్కడున్నా రావాలి. రండి. చూడండి, ఏ రకంగా అయినా అమ్మ సేవ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఏ చిన్న అవకాశాన్ని మనం వదిలిపెట్టకూడదు. మంచినీళ్ళు పోసినా, అన్నం వడ్డించినా, దారిలో ఉన్నటువంటి చెత్తారాన్ని తీసి పక్కన డస్ట్బిన్లో వేసినా అదంతా అమ్మ సేవే. అట్లా అందరింటిలో మనం అమ్మ సేవ చేసుకునేటువంటి భాగ్యం అణువున కలుగుతుంది. మనం ఎప్పుడు సర్వం సిద్ధంగా ఉండాలి. అప్పుడు ఆ రకంగా సత్కారాలు అందుకునేటువంటి అవకాశం కలుగుతుంది. జై హో మాత, జై హో మాత, జై హో మాత, నమో నమః. వెరీ గుడ్. నాగార్జునయ్య ప్లీజ్ చప్పట్లు కొట్టరా, కృతజ్ఞత చూపించుకోరా. నాగార్జున అన్నయ్య గారు కళాశాల విద్యార్థులకు కూడా చక్కగా ఆదర్శపూర్వకంగా మంచి అంశాలను నేర్పిస్తున్నారు. కోలాట నృత్య ప్రదర్శన కానివ్వండి, క్రమశిక్షణలో పెట్టడం కానివ్వండి, మరిన్ని సేవా కార్యక్రమాల్లో ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసేందుకు చక్కని ప్రేరణగా తానే ముందుండి చేస్తున్నాడు. అన్నయ్యకు అమ్మప్రసాదాన్ని అనుగ్రహిస్తున్నారు శేషక్కయ్య గారు. జై హో మాత, జై హో మాత. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా యాంకరింగ్ చేసిన శ్రీకాంత్ గారికి చిరు సత్కారం. అందరూ కూడా కృష్ణుడు ఎవరు? వెన్న దొంగ, చిలిపి కృష్ణుడు, కొంటె కృష్ణుడు ఏం చేశాడు? వెన్న దొంగలించాడు కదా. ఆ వెన్న అంటే జ్ఞానం. ఓకే, అటువంటి జ్ఞానాన్ని వెన్న రూపంలో మనం భావన చేస్తూ మన హృదయం కూడా మనకు ఎలా ఉండాలి? వెన్నలా ఉండాలి. అర్థమైందా? వెన్న ఏం చేస్తుంది? వేడి తాగగానే కరిగిపోతుంది కదా. అదేవిధంగా మన హృదయం కూడా కరుణతో కరగాలి. అమ్మ కరుణామయి. అటువంటి కరుణని ప్రతిబింబిస్తూ వెన్నని నివేదన చేసి ఇప్పుడు మనకు ప్రసాదంగా అందిస్తున్నారు. ఆ వెన్నని స్వీకరించేటప్పుడు మన హృదయం కూడా నవనీతం అవ్వాలనేటువంటి ఉద్దేశంతో ప్రసాదాన్ని స్వీకరించండి. కళాశాల విద్యార్థులకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఈ కార్యక్రమాన్ని వీక్షించిన వారందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు. జై హో మాత, జై శ్రీకృష్ణ. స్వస్తి. ప్రసాదం ఒక్కసారి అందరూ కూడా వేదిక వద్దకు వస్తే మనందరం కూడా కలిసి ఒక చిత్రం తీసుకుందాం, ఒక ఫోటో. పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఒకసారి వేదిక వద్దకు వస్తే ఒక ఛాయాచిత్రం, ఒక మధుర ఘట్టాన్ని మనం